Hi Commandos, welcome to my YouTube channel Aim and Achieve. My name is Raviteja, APSP కానిస్టేబుల్. ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేవి డిసెంబర్ లాస్ట్ వీక్లో జరుగుతున్నాయి. అయితే ఆస్పిరెంట్స్కి నా నుంచి ఒక చిన్న సజెషన్ అనమాట. సో డిసెంబర్ లాస్ట్ వీక్లో జరుగుతున్నాయి. సో ఇప్పటి వరకు వర్కౌట్స్ అనేవి మీరు చేసి ఉంటారు, కానీ ఖచ్చితంగా మీ యొక్క వర్కౌట్స్లో ఖచ్చితంగా ఉండాల్సినవి ఏంటి అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ కనుక లేకపోయినట్లయితే అవి చేర్చుకోండి, ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది మీకు వస్తుంది. సో ఫస్ట్ వన్ అనేది మీరు ఏ వర్కౌట్ చేసినా ఖచ్చితంగా ఉండాల్సినవి ఏంటి అంటే వామప్ అండి. వామప్ అనేది ఖచ్చితంగా చేయాలి. అంటే మీరు ఏ వర్కౌట్ చేసినా ఫస్ట్ గ్రౌండ్కి వెళ్ళగానే 2 రౌండ్లు జాగ్ చేసిన తర్వాత ఖచ్చితంగా వామప్ ఎక్సర్సైజ్లు అనేవి చెయ్యాలి. వామప్ ఎక్సర్సైజ్ తర్వాత వర్కౌట్స్ అనేవి చెయ్యాలి. వర్కౌట్ అయిపోయిన తర్వాత కూల్ డౌన్ ఎక్సర్సైజ్ అనేవి ఖచ్చితంగా చెయ్యాలి. కూల్ డౌన్ అయిపోయిన తర్వాత స్ట్రెచెస్ చేయాలి. స్ట్రెచెస్ అయిపోయిన తర్వాత కోర్ చేసుకోవాలి. కోర్ ఎంత బాగా చేస్తే అంత మీకు బెనిఫిట్ అనమాట. 600 మీటర్స్ అవ్వచ్చు, లాంగ్ జంప్ కావచ్చు, 100 మీటర్స్ కావచ్చు. కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కోర్ కూడా చేస్తారు. అయితే మీ యొక్క వీక్లీ షెడ్యూల్లో ఖచ్చితంగా ఉండాల్సినవి వర్కౌట్స్ ఏంటి, మీరు ఏం చేస్తున్నారో ఇప్పుడు ఈ యొక్క షెడ్యూల్లో మీరు ఏమైతే చేయలేదో ఖచ్చితంగా చేర్చుకోండి. ఖచ్చితంగా మీ యొక్క టైమింగ్స్ కానీ, మీ యొక్క జంప్ కానీ, మీ యొక్క 100 మీటర్స్ కానీ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. సో వీక్లీలో మీ యొక్క షెడ్యూల్లో ఖచ్చితంగా వీక్లీలో 1 టైం లాంగ్ రన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ లాంగ్ రన్ అనేది మినిమం 5 km సరిపోతుంది. ఎందుకంటే మన ఈవెంట్ అనేది 1600 మీటర్స్ ఈవెంట్ కాబట్టి మినిమం 5 km అయితే సరిపోతుంది. దెన్ నెక్స్ట్ హిల్ రన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే హిల్ అనేది మనకి స్లోపీగా అంటే ఇలా పైకి ఉండడం వల్ల మనం వేస్తున్నప్పుడు మన యొక్క లెగ్ స్ట్రెంగ్త్ అనేది చాలా బిల్డ్ అవుతుంది. మనకి తెలియకుండా మన యొక్క ఇంప్రూవ్మెంట్ అనేది చాలా వస్తుంది అనమాట. సో హిల్ రన్ మీకు దగ్గరలో ఉండే ఏ యొక్క రోడ్లో హిల్ కనిపిస్తే ఖచ్చితంగా వెయ్యండి. సో ఆ హిల్ ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఆ డిస్టెన్స్ని కొన్ని భాగాలు చేసుకొని రిపిటేషన్స్ చేయండి, డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతారు. దెన్ నెక్స్ట్ థర్డ్ వన్ రిపిటేషన్స్ వర్కౌట్. సో రిపిటేషన్స్ వర్కౌట్ అంటే ఏంటి అంటే మీ యొక్క షెడ్యూల్లో మీరు 400 చేయొచ్చు, లేదా 1000 చేయొచ్చు, లేదా 200 చేయొచ్చు, లేదా 100 మీటర్స్ చేయొచ్చు. ఏవి చేసినా కూడా ఇవన్నీ రిపిటేషన్స్ కిందకు వస్తాయి అనమాట. అంటే ఒక ల్యాప్ చేస్తారు, కొంత రికవరీ తీసుకొని మళ్ళీ ఇంకో ల్యాప్ చేస్తారు. సో ఇవి రిపిటేషన్స్ వర్కౌట్. ఈ రిపిటేషన్స్ వర్కౌట్ మీరు ఎంత బాగా చేస్తే రేపు ఈవెంట్లో మీరు అంత మంచిగా స్కోర్ చేస్తారు. దెన్ నెక్స్ట్ ఏబిసి డ్రిల్స్. ఈ ఏబిసి డ్రిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ ఏబిసి అంటే ఏంటి? ఎజిలిటీ, బ్యాలెన్స్, కోఆర్డినేషన్. అంటే నువ్వు ఒక మంచి ప్రాపర్గా ఫుట్ మూమెంట్ వేయాలన్నా, నీ యొక్క లెగ్, నీ యొక్క హ్యాండ్ మొత్తం మూమెంట్ అన్ని పర్ఫెక్ట్గా రావాలంటే ఖచ్చితంగా నువ్వు ఏబిసి డ్రిల్స్ అనేవి చెయ్యాలి. చాలామంది మంచి రన్నింగ్ చేస్తారు, కానీ జంప్కి వచ్చినప్పటికీ వే ఆఫ్ రన్నింగ్ అనేది బాగోదు. అంటే కాళ్ళు అడ్డదిడ్డంగా పడిపోతాయి. ఎందుకు? ఈ ఏబిసి డ్రిల్స్ అనేవి వాళ్ళకి చెయ్యకపోవడం వల్ల వాళ్ళకి మూమెంట్ అనేది రాదు అసలు. సో ఏబిసి డ్రిల్స్ అనేవి మీరు చెయ్యండి. మన ఏం అండ్ అచీవ్ ఛానల్లో ఏబిసి డ్రిల్స్ అనేవి 2 పార్ట్స్ మనం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యేలాగా ఆ వీడియో అనేది ఉంటుంది. సో ఏబిసి డ్రిల్స్ అనేవి ఖచ్చితంగా చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి శాండ్ రన్ అండి. శాండ్ రన్ చాలా ఇంపార్టెంట్. మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి ఫుల్ ఎండ్యూరెన్స్ స్పేస్ అనమాట. శాండ్ రన్ చేస్తే మనకి ఎండ్యూరెన్స్ అనేది బాగా బిల్డ్ అవుతుంది. సో ఈ శాండ్లో మనకి 2 ఉంటాయి. ఒకటి లూజ్ శాండ్ ఉంటుంది, ఇంకోటి వెట్ శాండ్ ఉంటుంది. సో లూజ్ శాండ్లో మనకి చేసిన కొద్దీ మన అడుగు అనేది లోపలికి ఇలా పడుతుంది అనమాట. మనకి ఎండ్యూరెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో వెట్ శాండ్లో మనకి స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ శాండ్ రన్. ఈ శాండ్ రన్లో మీరు లాంగ్ జంప్స్ చేయొచ్చు, 100 మీటర్స్ చేయొచ్చు, లేదంటే 5 km కానీ 3 km కానీ శాండ్ బట్టి మనం ఎంతవరకైనా వెళ్ళి మంచిగా ప్రాక్టీస్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ జిమ్ వెయిట్ ట్రైనింగ్. ఈ జిమ్ వెయిట్ ట్రైనింగ్ ఎందుకు అంటే వీక్లీ 1 టైం ఖచ్చితంగా వెయిట్ ట్రైనింగ్ చేయాలి. అంటే మనకి జిమ్ అవైలబిలిటీ ఉంటే జిమ్ లేకపోతే వితౌట్ ఎక్విప్మెంట్తో మనం స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ చేయొచ్చు. అంటే ఫుల్ స్క్వాట్స్ కానీ, హాఫ్ స్క్వాట్స్ కానీ, లంజెస్ కానీ, ఇలాంటి ఎక్సర్సైజ్ అన్నీ కూడా మనకి జిమ్లో మనం చేయొచ్చు అనమాట. సో ఈ వర్కౌట్స్ అనేవి ఖచ్చితంగా మీ యొక్క వీక్లీ షెడ్యూల్లో ఉండేటట్టుగా చూసుకోండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు వర్కౌట్ చేస్తున్నప్పుడు ఈరోజు ఏం వర్కౌట్ చేసాం, రేపు ఏం వర్కౌట్ చేయాలని అనేది తెలుసుకొనే చెయ్యండి. ఒకవేళ మీరు పిచ్చిగా చేసేస్తే మీరు ఇంజూరీ అవుతారు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, టైమింగ్ ఎంత వేసామనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మనకి టిల్
ఈవెంట్ ఉన్నంత వరకు టైంని నిలబెట్టుకొని ఇంజూరీ అవ్వకన్నా ప్రాక్టీస్ చేసేవాడే గొప్పోడు. సో ఏదో మంచి టైమింగ్ వేసి ఈవెంట్స్ వచ్చినప్పటికీ ఫుల్ ఇంజూరీ అయిపోయి టైమింగ్ చేయలేక వేస్ట్ అనమాట. అందుకనే వర్కౌట్ అనేది ప్రాపర్గా మంచి వర్కౌట్ చేయండి, మంచి డైట్ మెయింటైన్ చేయండి. అయితే మన ఛానల్ నుంచి నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే ఒక షెడ్యూల్ ఇస్తాను. ఆ షెడ్యూల్ కనుక మీరు ఫాలో అయితే మంచి మార్క్స్ అనేవి మీకు వస్తాయి. ఆ షెడ్యూల్లో ఖచ్చితంగా మీరు ఏ షెడ్యూల్ అయినా చేయండి. ఆ షెడ్యూల్లో మీకు 1600 మీటర్స్, 100 మీటర్స్, లాంగ్ జంప్ 3 కవర్ అయ్యేలాగా చేసుకోండి. ఎందుకంటే చాలా మంది నేను చూశాను ఓన్లీ 1600 మీటర్స్ మాత్రమే చేస్తారు. అలాగొద్దు, 1600 మీటర్స్, 100 మీటర్స్, లాంగ్ జంప్ 3 కూడా ఇంప్రూవ్ అయ్యేలాగా వీక్లీలో షెడ్యూల్ అనేది మీరు తయారు చేసుకోండి. సో నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షెడ్యూల్ అనేది మీకు పెడతాను. ఆ షెడ్యూల్ కనుక మీరు చేసినట్టయితే డెఫినెట్గా మీ యొక్క టైమింగ్స్ అనేవి మారితే మీ యొక్క స్కోర్ కూడా మంచిగా వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన MNDHV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.